జ్యోతుల సీతారామమూర్తి 2వ వర్ధంతి సందర్భంగా కాకినాడ విచ్చపురెడ్డి హిందూ శ్మశాన వాటికలో ఆయన చిత్రపటానికి సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రమణరాజు మాట్లాడుతూ జ్యోతుల సీతారామమూర్తి 1982 నుండి 1992 వరకు 10 సంవత్సరాల మున్సిపల్ చైర్మన్ హోదాలో సామాన్యుని వలె పౌర సమస్యల పరిష్కారానికి కులమత వర్గాలకు అతీతంగా పనిచేసి అన్ని రాజకీయ పార్టీల శ్రేణులకు గురువు అని పిలుచుకునే ఆదర్శప్రాయుడయ్యారన్నారు. ప్రణాళికల అమల్లో జిల్లా కేంద్రానికి భవిష్యత్ అందించిన ప్రజాసేవకుడు ఆయన అన్నారు. కుల మతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా అందరినీ కూడా కలుపుకుంటూ ఈ నగరంలో పౌర సమస్యలు ఏవైతే ఉన్నాయి, దీర్ఘకాలికంగా సమస్యల పరిష్కారం ఏదైతే ఉంది, వాటన్నిటి కోసం నిరంతరం పరిశ్రమించేవారు. ఆయన కాలం చేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఇది 2వ వర్ధంతి. మరి శ్రీ జ్యోతుల సీతారామమూర్తి గారు మరి అప్పటి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు, దివంగత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారు వంటి ప్రముఖులతో ప్రశంసలు అందుకున్నటువంటి ప్రజాసేవకుడు. ఆయన సేవలు ఎప్పుడు కూడా నిత్య చిరస్మరణీయంగా ఉంటాయి. అయితే కాకినాడ నగరపాలక సంస్థలో పాలకవర్గం లేదు. 4 ఏళ్లుగా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు, సిటీకి 2 ఎమ్మెల్సీలు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు. కాబట్టి వీరందరూ కూడా బాధ్యత వహించి ఈ కాకినాడ నగరానికి మహోన్నతమైనటువంటి సేవలు అందించినట్టు మాజీ మున్సిపల్ చైర్మన్ జ్యోతుల సీతారామమూర్తి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని అక్కడ ఉన్నటువంటి సినిమా రోడ్లో ఉన్నటువంటి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో కానీ, వివేకానంద పార్క్ ప్రదేశాల్లో కానీ, లేదా ఇతర ముఖ్య కూడళ్లలో కానీ ఆయన విగ్రహం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం వారు తీసుకోవడం అనేటువంటిది సముచితంగా ఉంటుంది. అంతే తప్ప జ్యోతుల సీతారామమూర్తి గారి కుటుంబ సభ్యులు లేదా ఇతరులు ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే సెల్ఫ్గా ఆ ఏర్పాటు చేస్తున్నటువంటి కార్యక్రమంగా ఉంటుంది తప్ప గౌరవప్రదంగా ఉండదు. ఎందుకంటే ఆయన నిస్వార్థమైనటువంటి సేవలు అందించారు. త్రాగునీరే కాదు, ఈ నగరం కార్పొరేషన్ ఈ యొక్క నగరపాలక సంస్థ గ్రేటర్ స్థాయిలో ఉండేటువంటి వాతావరణానికి ఏ రకమైనటువంటి ప్రణాళికలు ఉండాలో వాటన్నిటికీ కూడా ఆయన ఆ రోజుల్లోనే బీజం వేసి అభివృద్ధి చేసినటువంటి నాయకుడు. అదేవిధంగా అన్ని రాజకీయ పార్టీలు, అన్ని శ్రేణులు కూడా ఆయన్ని గురువు గారు అని చెప్పేసి ఆయన అమితంగా అందరూ కూడా ఆరాధన చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఏంటంటే మరి అటువంటి మహనీయుడి యొక్క చరిత్రని భవిష్యత్ తరాలు తెలుసుకోవడానికి ఈ కాకినాడ నగరంలో ఆయన స్మారకాన్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఈ నగరానికి సంబంధించినటువంటి 2 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు, 2 ఎమ్మెల్సీలు వీరందరూ కూడా బాధ్యత వహించి ఈ కార్యాచరణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పి కోరుకుంటున్నారు.